మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కల్వరి విజయం ప్రోగ్రాం వీక్షిస్తున్న మీ కుటుంబాలను దేవుడి నూతన సంవత్సరంలో బహుగా దీవించాలని ఆశీర్వదించాలని మనసారా దీవిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ధ్యానం నిమిత్తమై పరిశుద్ధ బైబిల్ గ్రంథముల నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నానండి. బైబిల్ ఉన్నవారు చూడండి, లేని వారు వినాలని మనం చేస్తూ ఉన్నాను. మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నందును, పూర్వమున్నట్టు మిమ్మును నివాసస్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ప్రియ సహోదరి సహోదరులరా, దేవుని యొక్క వాక్యం వాగ్దానంతో కూడినటువంటిది. నేను మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మీరందరూ కూడా ఈ మాటను మీరు నోటితో పలకాలని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదను అంటున్నాడు. ఈ నూతన సంవత్సరంలో, గత సంవత్సరం ఎలా ఉందో నాకు తెలియదు కానీ 2023లో ఎన్నో కష్టాలు, శ్రమలు, శోధనలు, ఇబ్బందులు, అనేక సందర్భాలలో హాస్పిటల్కు వెళ్ళి అనేక రోజులు అక్కడ గడిపినటువంటి అనుభవాలు, అనేకమైనటువంటి పరిస్థితులు, రక్త సంబంధుల వలన, బంధువుల వలన, స్నేహితుల వలన మోసపోయిన పరిస్థితులు, రకరకాలైనటువంటి విధానాలు, అనేక సార్లు చేతిలో సరైనటువంటి ద్రవ్యం లేక, సరైనటువంటి సఫిషియంట్ మనీ, చాలినంత డబ్బు లేక, పిల్లల ఫీజు విషయాల్లో కానీ, మనం కట్టవలసినటువంటి ఈఎంఐలు కానీ, ఈ లోకంలో ఎన్నో అవసరతలు ప్రతి వారు కలిగి ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఇబ్బంది పడి ఉంటావేమో తెలియదు కానీ ప్రభు ఈ 2024 సంవత్సరంలో ప్రభు నీకు వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఏమిటంటే మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదను అంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మునుపటి కంటే అంటే గత సంవత్సర కాలము కంటే, అంతకుముందున్న సంవత్సరాల కంటే కూడా దేవుడు నీకు అధికమైన మేలు కలగజేసేటువంటి దేవుడు ఆయన. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక మతాన్ని స్థాపించుకోవడానికి రాలేదు, ఒక కులాన్ని స్థాపించుకోవడానికి రాలేదు. యేసు ప్రభు మతకర్త కాదు. యేసుక్రీస్తు ప్రభు వారు మానవ జీవితాలలో సరైన మార్గంలో పెట్టడానికి వచ్చినటువంటి దేవాది దేవుడిగా మనం చూస్తున్నాం. నా ప్రియమైన సహోదరి సహోదరులరా, యెహెజ్కేలు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే యెహోవా బలపరచువాడు, లేక యెహోవా బలపరచును. యెహోవా ఈజ్ మై స్ట్రెంగ్త్. యెహోవాయే నా బలం. ఈ లోకంలో రకరకాల బలాలు మనకు ఉంటాయండి. ఈ లోకంలో ధన బలం, కుల బలం, ఇంటి పేరు బలం, రకరకాలైనటువంటి బలాలు, స్నేహితుల బలం, బంధు బలం, లోకంలో రకరకాలైనటువంటి బంధు వర్గాలన్నీ కూడా ఉంటాయి. టమార విద్యలు అనేకమైన మనుషులు చేస్తూ ఉంటారు. అయితే ఈ లోకంలో బలాలన్నీ కూడా ఒక సమయం వచ్చేటప్పటికి నీకు ఉపయోగపడవు. ఒక సమయం వచ్చేటప్పటికి ఎవరు నీ వెంటరారు? నీ బంధువులు, నీ స్నేహితులు. నువ్వు హాస్పిటల్ పాలైపోతే, నువ్వు అనారోగ్యంలో ఉంటే, ఇబ్బందుల్లో ఉంటే, కష్టంలో ఉంటే, నువ్వు సరసాల్లో ఉంటే, జైల్లో వేయబడితే నిన్ను పరామర్శించడానికి ఎవరు రారు. అనేక కారణాలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఈ లోకంలో ప్రేమ అంతవరకే. అవసరం ఉంటేనే, ఉపయోగం ఉంటేనే నిన్ను వాడుకుంటారు. నీ వల్ల ఉపయోగం లేదంటే నిన్ను దగ్గరకు కూడా రానివ్వరు. ఒకవేళ నువ్వు అక్కడికి వెళితే వాళ్ళు నిన్ను సరిగా చూడరు, అవమానపరుస్తారు. ఇది ఈ లోకం యొక్క తీరు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈ 2024 సంవత్సరం మునుపటి కంటే అధికమైన మేలు దేవుడు నీకు చేయాలని ఆశిస్తూ ఉన్నా. దేవుని యొక్క వాక్య వెలుగులో సత్యాలను మనం చూడగలిగితే, యెహెజ్కేలు అనే యవనస్తుని దేవుడు ఏర్పాటు చేసుకుని ఆయన మరి ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి పంపించాడు. అప్పటికే వారు అష్షూరు రాజు యొక్క చెరలో ఉన్నారు. అక్కడ కాలనీలుగా ఏర్పడ్డాయి. అందులో వారు వెళ్ళి అక్కడ సువార్తను ప్రకటిస్తూ వారందరూ కూడా మాట్లాడుతున్న సందర్భాన్ని మనం అక్కడ చూస్తున్నాం. నా ప్రియమైన సహోదరి సహోదరులరా, దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం చూసినట్లయితే ఈ వచన భాగాల్లో అద్భుతమైన సంగతులు మనం చూస్తూ ఉంటున్నాం. అదేమిటి అని అంటే, దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా, మునుపటి కంటే అధికమైన మేలు నేను మీకు కలగజేసేదని అంటున్నాడు దేవుడు. మునుపు నీకు ఎలా జరిగిందో నాకు తెలియదు, మునుపు నీ పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు, కానీ దేవుడు నీకు అధికమైన మేలులతో నిన్ను నింపేటువంటి దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఈ లోకంలో మనం ఆలోచన చేసినప్పుడు, దేవుని బిడ్డలారా, యెహెజ్కేలు దేవుని యొక్క మాటకు లోబడి దేవుని కొరకు నడుము కట్టుకొని యవన కాలంలో దేవుని యొక్క సన్నిధానంలో
దేవుని మాట ప్రకారంగా అక్కడికి వెళ్ళి వారికి సువార్తను ప్రకటించారు. సువార్త ప్రకటిస్తే వారు సరిగ్గా వినలేదండి. వినకుండా వారు తిరుగుబాటు చేశారు. అందుకే యెహెజ్కేలు గ్రంథంలో మీరు చూసినప్పుడు యెహెజ్కేలు గ్రంథంలో అనేక విషయాలు మనం చదువుకుంటూ ఉంటాం. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం, నరపుత్రుడా నీవు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడవలను. దేవుని వాక్యం వింటే నా ప్రియమైన సహోదరుడా, దేవుడు నీకు అధికమైన మేలు నీకు చేయాలనంటే నువ్వు దేవుని కొరకు నిలబడాలి. దేవుని ప్రజల పక్షంగా, దేవుని సేవకుల పక్షంగా, దేవుని పక్షంగా, దేవుని యొక్క సంఘం పక్షంగా, దేవుని యొక్క సహవాసం పక్షంగా నువ్వు నిలబడాలి. కష్టకాలం వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు ఆ పరిస్థితులను చూసి ఏలం చేయటం కాదు, ఆ పరిస్థితులను చూసి వారిని ఇంకా తక్కువగా చేయటం కాదు, కానీ దేవుని బిడ్డలారా వారిని ఆదరించి ధైర్యపరిచేటువంటి విధానంలో నీవు ఉండాలని వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతావు. నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు. చక్కగా నిలబడతాం అంటే ఏమిటి? మన పూర్వకాలంలో ప్రజలు చెప్తూ ఉంటారు, యవన కాలం రాగానే, కుర్ర వయసు రాగానే వంకర కాళ్ళు అంటే తిన్నగా వచ్చేస్తాయి అని చెప్తూ ఉంటారు. సామెత అది. కాబట్టి ఈ లోకంలో స్ట్రైట్గా నిలబడటం అనేది కాదు, దేవుని సన్నిధిలో యథార్థంగా, నమ్మకంగా, నీతిగా జీవించటం అనేటువంటిది. అందుకే నీవు చక్కగా నిలబడితే నేను నీతో మాట్లాడవలను. ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరుడు సహోదరి, దేవుడు నీతో మాట్లాడేటువంటి దేవుడు. దర్శనం ద్వారా, కళ ద్వారా, వాక్యం ద్వారా, స్వరం ద్వారా నీతో మాట్లాడతాడు ఆయన. మనం ఆరాధిస్తున్న దేవుడు మోగవాడు కాదు. మనం ఆరాధిస్తున్న దేవుడు కళ్ళుండి చూడలేనివాడు కాదు, చెవులుండి వినలేనివాడు కాదు, నాలుగుండి మాట్లాడలేనివాడు కాదు, కాళ్ళుండి నడవలేనివాడు కాదు. 2000 సంవత్సరాలకు పూర్వం దేవనరుడుగా ఈ భూలోకంలో జన్మించి సుచరిత్ర కలిగిన వాడై ఈ భూలోకంలో ఎన్నో అద్భుతాలు చేశాడు ఆయన. మహత్కార్యాలు చేశాడు. ఈ లోకంలో ఏ దేవుడు అనబడిన వ్యక్తి కానీ, ఏ దేవత అనబడిన వ్యక్తి కానీ ఎవరు చేయలేనటువంటి కార్యాలు చేశారు. ఈ లోకంలో ఎవరి గురించి అయినా వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళటం వలన, అక్కడికి వెళ్ళటం వలన నాకు అది జరిగింది, ఇది జరిగిందని ప్రజలు చెప్పుకోవటం మనం వింటాం. కానీ దేవుని బిడ్డలారా వారు బ్రతుకు కాలంలో ఏమి చేశారండి అని అంటే రికార్డ్స్ ఉండవు. కానీ ఈయన తన జీవిత కాలంలో ఎన్నో అద్భుతాలు చేశారు. చనిపోయిన వారిని బ్రతికించాడు. దేవుని బిడ్డలారా దయ్యాల చేత పీడించబడిన వారిని విడిపించాడు. ఎన్నో రుగ్మతల నుంచి విడుదల కలిగించాడు. మరి దురభ్యాసాల్లో నశించిపోతున్నటువంటి ప్రజలను కూడా మరి ప్రభు దగ్గరికి రావడానికి మరి అనేక మంది ఆయన వెంబడించినట్లుగా మనం ఆ దినాల్లో చూస్తూ ఉంటాం. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం చూసినట్లయితే మన దేవుడు నమ్మదగినటువంటి దేవుడు, మన దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు సజీవుడైనటువంటి దేవుడు, నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుడు గొప్పవాడు. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తం కూడా సాధ్యమే అని వాక్యం బోధిస్తాం. చూడండి, దేవుడు అందరితో మాట్లాడుతున్నాడండి, నాతో మాట్లాడలేదండి అని చాలామంది అడుగుతూ ఉంటారు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మీరు చూస్తే 8వ వచనం, హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. నువ్వు దేవుని చూడాలనంటే నువ్వు దేవుని మీద ఆధారపడితేనే కానీ దేవుని చూడగలుగుతావు. నీ హృదయం శుద్ధి చేయబడాలి. ఎందుకనంటే నీ హృదయంలో దేవునికి వ్యతిరేకమైన చెత్త చెదారమంతా నిండి ఉంది. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21వ వచనం చదవగలిగితే, లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలువెళ్ళి మనిషిని అపవిత్రపరచుచున్నవి అని చెప్పాడు. కాబట్టి నీ హృదయం శుద్ధి చేయబడాలంటే హృదయంలో ఉన్న చెట్ట ఇది. కాబట్టి హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. ఏమిటా వ్యాధి అంటే పాపం అనే వ్యాధితో మానవుడు బాధపడుతూ ఉన్నాడు. అందుచేత ప్రియమైన సహోదరులారా, ఆ పాప వ్యాధి నుండి, ఆ సమస్య నుంచి విడుదల పొందగలిగినట్లయితే నీ హృదయం శుద్ధి చేయబడుతుంది. ఎందుకనంటే మన అతిక్రమలను మనం ఒప్పుకొని విడిచిపెట్టిన యెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక దేవుని దగ్గర నీకు పాప క్షమాపణ ఉన్నది. ఈ లోకంలో ఎక్కడ లేనటువంటిది, ఏ మతంలో కానరానటువంటిది, పాపములను క్షమించేటువంటి అధికారం యేసుక్రీస్తుకు మాత్రమే ఉంది దేవుని బిడ్డలారా. అందుకనే దేవుని దృష్టికి దూరం అయిపోయినటువంటి ప్రజలను రక్షించుకోవడానికి, దేవునికి దూరస్తులైపోయి శాపముతో, శాపగ్రస్తమైన జీవితాలతో, నరకప్రాయమైనటువంటి కుటుంబాలలో జీవిస్తూ శరీరంలో అనారోగ్యం, బలహీనత, క్యాన్సరు, షుగరు, భయంకరమైనటువంటి అనారోగ్య పరిస్థితుల్లో
తల్లిదండ్రులను బట్టి, వారసత్వాన్ని బట్టి అనేక వ్యాధులతో బాధపడుతున్నటువంటి నీ జీవితానికి ఆయన స్వస్థతనిచ్చేటువంటి దేవుడు, నిన్ను స్వస్థపరిచేటువంటి దేవుడు, నీకు ఆరోగ్యం అనుగ్రహించేటువంటి దేవుడు. ఆయన అంటున్నాడు, దేవుని బిడ్డలారా, నీ గాయములు మాన్పెదను, మునుపటి కంటే నీకు అధికమైన మేలు నేను కలగజేశాను, నీకు ఆరోగ్యము నేను కలగజేసేదని అంటున్నాడు దేవుడు. దేవుని వాక్యమైన సహోదరి సహోదరులరా, ఇదిగో దేవుని వాక్యం ద్వారా దేవుని యొక్క మాటలు మనం వింటున్నాం. మరి యెహెజ్కేలు ప్రవక్త దేవుడు మాట్లాడి ఆయన బలపరిచినప్పుడు దేవుని కొరకు ఒక అద్భుతమైన ప్రవక్తగా దేవుని చేతిలో వాడబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో నీ కుటుంబము, నీ బిడ్డలు ఆశీర్వదించబడాలంటే నువ్వు దేవుని కొరకు నువ్వు నిలబడాలనే విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి. చూడండి, యెహెజ్కేలు గ్రంథంలో మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 2వ అధ్యాయంలో 5వ వచనం, నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తుప్పల్లో తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు. ఆ జనులకు నీవు భయపడకము, వారి మాటలకు భయపడకము, వారు తిరుగుబాటు చేయవారు గనుక వారికి భయపడకము. 5వ వచనం నుండి 7వ వచనం వరకు మీరు చూస్తే, వారు వినునను వినకపోయినను అక్కడ ప్రకటించుము అని యేసు ప్రభువారు తండ్రి అయిన దేవుడైన యెహోవా చెప్పారు. కాబట్టి నరపుత్రుడా, నువ్వు ప్రజలను చూడొద్దు, నీవున్న ప్రాంతంలో నీకు కొన్ని ఇబ్బందులు చూడవద్దు. సువార్తను ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఆ కుగ్రామంలో, ఆ మారుమూల గ్రామాలలో, దేవుని బిడ్డలారా, ట్రైబల్ ఏరియాస్లో అనేక మంది మన సోదరులు అనేక మంది ప్రకటించడానికి వెళుతూ ఉన్నారు. అక్కడ సువార్త సేవ చేస్తున్నప్పుడు అననుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. మనం ఉన్న ఏరియాలో అంతెందుకు, మనం ఎంత ఘనమైన సేవ చేస్తున్నప్పటికీ ఏదో ఒక వ్యతిరేకం, ఏదో ఒక సమస్య, ఏదో ఒక హింస, ఏదో ఒక వైలెన్స్ అనేటువంటిది వ్యతిరేకుల దగ్గర నుంచి మనం వింటూ ఉంటాం. దేవుని బిడ్డలారా, అయితే యెహెజ్కేలు ప్రవక్త దేవుడు ఇలాగ చెప్తున్నాడు, నువ్వు బ్రహ్మదండి చెట్లలోను ముళ్ళ తుప్పల్లో తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసిస్తున్నావు. మనుషులు ఎలా ఉన్నారండి అని అంటే బ్రహ్మదండి చెట్ల వలె ఉన్నారు, ముళ్ళ తుప్పల లాంటి మనుషులుగా ఉన్నారు. అంతేకాదు తేలు లాంటి స్వభావం. తేలు గురించి ఒక మాట ఉంది, వచ్చేపోయే వారిని ఎప్పుడు వడ్డిస్తూ ఉంటుందట. ఇతరులను గురించి చెప్పుకునేటువంటి స్వభావం, తక్కువ చేసి మాట్లాడడం, ఇవన్నీ ఈ లోకంలో వ్యక్తుల్లో చూస్తూ ఉంటాం. అయితే వారు వినినను వినకపోయిన నువ్వు ప్రకటించాలి. 4వ వచనం ఆఖరి భాగంలో, వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులై ఉన్నారు, వారి యొద్దకు నేను పంపుచున్నాను, వారు తిరుగుబాటు చేయవారు కనుక వారు వినినా వినకపోయినా వాళ్ళ మధ్యలో ఒక ప్రవక్తను నేను ఏర్పాటు చేశానని, వాళ్ళ మధ్యలో ఒక సేవకుని ఏర్పాటు చేశానని, వాళ్ళ మధ్యలో ఒక దైవజనుని ఏర్పాటు చేశానని గ్రహించుకొనిలాగన నీవు అక్కడ ఉండాలంతే. దేవుడు నిన్ను ఎక్కడ పిలిచాడో అక్కడ ఉండాలి. ఈ మధ్యన దేవుడు పిలిచిన స్థానాలను విడిచిపెట్టి ఎక్కడెక్కడికో పోతున్నారు, ఏదేదో చేద్దాం ఏమి చేయలేవు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ అక్కడ తిరిగి రావాల్సిందే. దేవుడు నేను అక్కడ ఎందుకు ఉంచాడు, దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి, దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి నీ పట్ల, నీ కుటుంబం పట్ల? నువ్వు రక్షించబడ్డావా, మారుమనసు పొందావా, బాప్తిసం పొందావా? ఈ వాక్యం చూస్తూ నువ్వు ఒకవేళ పొందకపోతే నువ్వు తప్పనిసరిగా పొందాలి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఎందుకనంటే బాప్తిసం అనేది అది ప్రారంభంలో దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. దేవుని ఆజ్ఞను నువ్వు మీరడానికి వీల్లేదు. కాబట్టి లోకంలో మరణం ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు. ఒక వ్యక్తి బాగానే కూర్చుని ఉన్నాడు, ఆఫీస్కి వెళ్ళాడు, సంతకం చేశాడు, ఫైల్లో చక్కగా కూర్చుని ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఏదో ఫోన్ వచ్చింది, ఫోన్ మాట్లాడుతున్నాడు, వెంటనే హార్ట్ స్ట్రోక్ వచ్చేసింది, అక్కడే పడి చనిపోయాడు. 2 కూతుర్లు ఉన్నారు, పెళ్ళవలసిన వాడు. ఒక కుమారుడు చదువుకుంటున్నాడు. చాలా ఘోరమైన పరిస్థితి. అతను ఆఫీస్కి వెళ్ళి కొన్ని గంటలకి ఇంటికి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఈ విషయాన్ని నా భార్య కుప్పకూలిపోయింది. కాబట్టి మరణాలు చాలా భయంకరమైన. ప్రియమైన సహోదరి చేతులెత్తి దండం పెడతా ఉన్నాను. దేవుణ్ణి నమ్మండి, చూస్తున్న దేవుణ్ణి నమ్మండి, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుణ్ణి నమ్మండి. నీకు ఆయుష్ ఆయన చేతిలో ఉంది, ఆరోగ్యం ఆయన చేతిలో ఉంది. ఒకవేళ ఆయనకి నువ్వు కోపం రేపుతున్నావేమో, నిన్ను బట్టి ఆయన సంతోషిస్తున్నాడా? దేవుని ఏదో ఒక గంట మనం అలా బజార్ వెళ్ళి వచ్చేసినట్టుగా మందిరానికి వెళ్ళి వచ్చితే ఏం ఉపయోగం? నీ ఇంటి దగ్గర ఉన్నప్పటికీ ఖాళీ సమయాల్లో దేవుని గ్రంథాన్ని, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని, ఇది వాగ్దానముల గ్రంథం, నీ బ్రతుకును మార్చే గ్రంథం, ఎంతోమంది జీవితాలను మార్చినటువంటి గ్రంథం ఇది. అందుచేత ఈ గ్రంథాన్ని చదవండి. ఎన్నో విషయాలు, నిగూఢమైన సత్యాలు, అద్భుతమైన సంగతులు ఇందులో ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు అర్థం చేస్తారు. అందువలన దేవుని యొక్క వాక్యాన్ని మీరు వినగలిగితే తప్పనిసరిగా మీ జీవితాలు ఫలభరితంగా ఉంటాయి, ఆశీర్వాదకరంగా ఉంటాయని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ప్రియులారా, ఈ ప్రజలు తిరుగుబాటు చేయవారు గనక వారి వినునను
వినకపోయినను నువ్వు ప్రకటించు. దేవుని వాక్యం అంటుంది, మరి 2వ అధ్యాయం 8వ వచనం మీరు చూసినప్పుడు, వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక నేను నీతో చెప్పు మాటను విని నోరు తెరచి నేను ఇచ్చి దాన్ని భుజించమంటున్నాడు దేవుడు. దేవుడు ఆయనకు ఒకటి ఇచ్చాడు. ఏంటో చూద్దాం. 9వ వచనం, నేను చూచుండగా గ్రంథమును పట్టుకొని ఒక చెయ్యి నా యొద్దకు చాపబడిన. బైబిల్ గ్రంథమును పట్టుకున్న ఒక చెయ్యి ఇలా చాపబడింది. చాపబడిన తర్వాత మరి 10వ వచనంలో ఆయన దాన్ని ముందర విప్పగా అది లోపటను వెలుపటను రాయబడినదై ఉండెను. మహావిలాపమును మనోదుఃఖమును రోదనమని అందులో రాయబడింది. ప్రియులరా, దేవుని వాక్యమైన సహోదరులరా, మహావిలాపము భయంకరమైన దుఃఖం, మనోదుఃఖం అని కనబడింది. అది చూసినప్పుడు కంగారు పడ్డాడు ప్రవక్త. నిజమే కదా, మానవ జీవితంలో ఒక సహోదరుడు బైబిల్ ఇలా పట్టుకుని ఇలా తీసాడంట, ఇదేవిడా మంచి వాగ్దానం ఇమ్మని. అందులో ఏమొచ్చిందంటే, నీ ప్రార్థన పాపమగును గాక అని వచ్చిందట. కాబట్టి వాడు గుడికి వెళ్ళటం మానేసాడు, ప్రార్థనకి వెళ్ళటం మానేసాడు. పాస్టర్ గారు కనపడి అడిగారు, అయ్యా గుడికి రావట్లేదు ఏంట్రా బాబు అంటే, ఏం చెప్పను పాస్టర్ గారు, బైబిల్ను మూసి దేవుని తలుసుకుని ఇలా తీశాను, మరి 109వ కీర్తన మరి 7వ వచనం నాకు వచ్చిందండి, చదివాను నేను. వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పు నొందునుగాక, వాని ప్రార్థన పాపమగునుగాక, వాని జీవిత దినములు కొద్దువగునుగాక. బాబు చాలా పెద్ద చిట్టా రాయబడింది, అందుకు నేను గుడి మానేశానని చెప్పాడట. ఎందుకండి, గుడికి వస్తే ప్రార్థన పాపం అయిపోద్ది అంటారు. కాబట్టి బైబిల్ గ్రంథాన్ని అలా కళ్ళు మూసుకుని మనం తీయకూడదు. కొన్ని సందర్భాల్లో బలహీనుడిగా ఉన్నప్పుడు, బలహీనరాలుగా ఉన్నప్పుడు దేవుడు కొన్ని వాక్యాల ద్వారా మీతో మాట్లాడతాడు, మంచిదే. కానీ దాన్ని అలవాటు చేసుకుని అదొక పద్ధతులు మనం తీయకూడదు. వాక్యంలో ఎన్నో మంచి సంగతులు ఉన్నాయి, దాన్ని నేర్చుకోవాలి, కీర్తన చదువుకోవాలి. దేవుడు ఆ వాక్యం ద్వారా మీరు హృదయాలను సంతృప్తి పరుస్తాడు, మీకు ఆయుష్ ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన వారలారా, 3వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథంలో 1-3 వరకు మరి అక్కడ నీకు కనబడిన దానిని భక్షించుము అని ఒక గ్రంథమును భక్షించి ఇశ్రాయేలు వద్దకు వెళ్ళి అక్కడ నువ్వు ప్రకటన చేయాలబ్బాయి అని చెప్పాడు. దేవుడు ఒక గ్రంథం ఇచ్చాడు, ఆ గ్రంథాన్ని భక్షించమంటున్నాడు. ఇక్కడ భక్షించడం అంటే తినమంటున్నాడు. నేను నోరు తెరవగా ఆయన గ్రంథమును నాకు తినిపించి, నరపుత్రుడా, నేనిచ్చున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవీగా నేను భక్షించి తిని అది నా నోటికి తేనెవలే మధురముగా ఉండెను. చూడండి, దేవుని వాక్యము మధురమైనది. దేవుని వాక్యము జుంటె తేనె దారల కన్నా గొప్పది, జుంటె తేనె దారల కన్నా మధురమైనటువంటిది దేవుని వాక్యం. అందుకని నా ప్రియమైన సహోదరులరా, దేవుని వాక్యాన్ని మీరు చదవాలి, దేవుని వాక్యాన్ని చదివించుకోవాలి. చదువు రాకపోతే వాక్యం వినాలి. టీవీల ద్వారా కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ప్రోగ్రాం మీ కొరకు, మీ కుటుంబ క్షేమం కోసం, మీ బిడ్డల క్షేమం కోసం ప్రచారం చేయబడుతూ ఉన్నాయి. కాబట్టి కారణం ఏంటంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎన్ని కష్టాలు ఉన్నా సరే, ఎన్ని సమస్యలు ఉన్నా సరే, నీకు ఎన్ని అనారోగ్యాలు ఉన్నా సరే, వాటన్నిటి నుంచి దేవుడు నీకు విడుదల ఇస్తానని చెప్పమన్నాడు. అందుకే నా విషయాన్ని నేను నీకు చెప్తా ఉన్నాను. కుమారి, నువ్వు ధైర్యంగా ఉండు, నీ విశ్వాసమే నేను స్వస్థపరిచిందని యేసు ప్రభువారు ఆయన వస్త్రపు చెంగు ముట్టినటువంటి సహోదరితో చెప్పాడు. కుమారి, ధైర్యముగా ఉండుము, నువ్వు భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను, సమాధానము గల దానివై వెళ్ళు అంటున్నాడు. కాబట్టి ఈ సమయంలో దేవుని వాక్యం నా ప్రియమైన సహోదరుడా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మనుషులు విన్నా వినకపోయినా ప్రకటించు, మనుషులు లోబడినా లోబడకపోయినా ప్రకటించు, వాళ్ళు మారినా మారకపోయినా ప్రకటించు. కానీ దేవుని పథకం అది, దేవుని యొక్క ప్రణాళిక అది. దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. అన్ని జనాంగంలో నుండి నువ్వు లోకంలో నశించిపోతున్నప్పుడు దేవుడిని ఎన్నుకున్నాడు. లోకము మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, లోకము నీకు సపోర్ట్ చేసినా చేయకపోయినా దేవుని కొరకు నువ్వు నిలబడు. దేవుని కొరకు నిలబడితే దేవుడు నీ కొరకు నిలబడతాడు. ఈ యొక్క మరి నూతన సంవత్సరంలో ప్రభు నీకు వాగ్దానం చేస్తూ ఉన్నారు, మునుపటి కంటే అధికమైన మేలు నేను మీకు కలగజేసేదను. దేవుని వాక్యాన్ని చూస్తాం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 9వ వచనంలో, నేను మీ పక్షముగా ఉన్నాను. చూడండి, ఈ నూతన సంవత్సరం అంతా కూడా దేవుడు నీ పక్షంగా ఉంటానని వాగ్దానం చేస్తూ ఉన్నారు. ప్రభు నీ పక్షంగా ఉంటాడు. ఒక చిన్న రౌడీ ఉంటాడు ఒక ఏరియాలో, ఈ వీధంతా వాడే రౌడీ, ఈ స్ట్రీట్ రౌడీ అనమాట. ఇది ఇంకోటి దగ్గరికి వెళ్ళాడు, వాడికి సమస్య వస్తే వీడు ఒక ఆకు రౌడీని బట్టుకెళ్ళాడు అనుకోండి. ఆ రౌడీ ఏమనుకుంటాడు, నాకంటే చిన్నోడే కదా అంటాం. కానీ పెద్ద రౌడీని తీసుకెళ్తే వాడు భయపడి వెళ్ళిపోతాడు కదండి. అలాగే మనకు పెద్దన్నయ్య, మనకు అందరికంటే పెద్దవాడు, గొప్పవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనే ఈ లోకానికి గొప్ప అద్భుతమైనటువంటి సహాయాలు చేసేవాడు, ప్రజలను
ఆ బాధల నుంచి విడిపించేటువంటి వాడు ఆయన. చాలామంది చెప్తూ ఉన్నారు, ఆ టీవీలో చూస్తూ ఉన్నాను, 3 మేకులు లాక్కోలేకపోయినటువంటి వాడు మీకేం మేలు చేస్తాడరా, 3 మేకులు పీక్కోలేకపోయిన వాడు అని మనలందరినీ గొర్రెల మంద అని పిలుస్తూ ఉంటారు. నిజమే కదండి, గొర్రెలాగా మనం తల ఊపుతూ ఉంటాం, గొర్రెలాగా మనం సాధు స్వభావం, ఎంత మంచి పేరు చెప్తున్నారు వాళ్ళు. మనం రాక్షసులం కాదు కదండి, మనం దెయ్యాలం కాదు కదా, ఇంకా అలాంటి పేర్లు పెట్టలా. చాలా సంతోషం వాళ్ళకి. మనలను గొర్రెలతో పోల్చారు, మనం మంచివారు అని, అనేకులకు ఒక ఆహారం అయిపోతున్నామని. ఎంత అద్భుతమైన మాటో. కాబట్టి ప్రభు 3 మేకులు పీక్కోలేక లాక్కోలేక చనిపోయిన వాడు కాదండి. సర్వమానవులు చేసిన పాప పరిహారార్థమై సిలువలో మరణించాడు ఆయన. మరణించి 3వ దినాన మృత్యుంజయుడే తిరిగి లేచాడని ఆ గ్రంథమే చెప్పింది. మీకు అర్థమవుతుంది చదివితే. కాబట్టి యేసు సజీవుడు, శక్తి కలిగిన దేవుడు. ఈ లోకంలో నిన్ను ఎవ్వరు విడిచిపెట్టినా, నీ బంధువులు, నీ స్నేహితులు, కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టడా. నేను నిన్ను విడువను, ఎడబాయినని ఆయన తెలియజేస్తూ ఉన్నారు. వాక్యం అంటుంది, దేవుడే నీ పక్షంగా ఉండగా నీకు విరోధి ఎవరు తల్లి, దేవుడే నీ పక్షంగా ఉండగా నీకు విరోధి ఎవరు తమ్ముడు, దేవుడు నీతో ఉంటే చాలు. ఈ లోకంలో ఎంతమంది ఉన్నా ఆహా ఓహో అంటారు. నీ దగ్గర బెల్లం ఉంటే చీమలు వచ్చినట్టుగా, డబ్బు ఉంటే అందరూ వస్తారు. నీకు ఎప్పుడైతే నీకు వస్తున్న సపోర్టో ఎఫోర్టో ఏదో ఆగిపోతే నీ దగ్గరికి ఎవ్వరు రారు. ఇది లోక ప్రేమ. డబ్బించి రప్పించుకోవడం కాదు, డబ్బు లేకుండా మీటింగ్ పెడతాం. ఈ మధ్యన మా మీటింగ్ ఒక ఆయన వచ్చారు, సుమారుగా మా మీటింగ్ 500-600 మంది ఒక పల్లెటూరులో వస్తే బ్రదర్ చెప్పారు, బ్రదర్ మీరు ఎంతమందిని ఆటోలు పెట్టారు ఏంటంటే, మేము ఏం ఆటోలు పెట్టం బ్రదరు అని చెప్పారు ఆయన. ఎందుకని బ్రదర్ అంటే, మేము ఫస్ట్ నుంచి కూడా లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ గురించి మా యొక్క సహవాస నాయకుడు బయటకు వచ్చారు. అప్పటి నుంచి కూడా విశ్వాసం మీదే సేవను ప్రారంభం చేశాం. మేము అలా డబ్బులు ఇచ్చి రప్పించుకోవటం కానీ, స్పీకర్ల కోసం ఎంపర్లాడటం కానీ ఏమి ఉండదు. దేవుడే వాడుకుంటాడు, దేవుని కృపది, మా ప్లాట్ఫామ్ మీద దేవుడు ఉంటాడు, నడిపిస్తాడని విశ్వాసం. కాబట్టి వీళ్ళంతా వచ్చారండి. చాలా ఆశ్చర్యపడ్డాడు ఆయన. ఆశ్చర్యపడి అన్నాడు, మరొక మీటింగ్కి వచ్చారు, 1000 మంది దాకా వచ్చారు. ఆ మీటింగ్ చూసినటువంటి ఆయన చెప్పిన మాట ఏంటంటే, చాలా సంతోషం, ఇది ఒరిజినల్ పరిచర్య అని చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే డబ్బులు ఇచ్చి ప్రజలను పాడు చేసేసేటువంటి రోజుల్లో ఉంటున్నాం. చూడండి, వాళ్ళు ఇచ్చే 100 రూపాయలు దేవుడెవడా. సేవకులు కూడా మరీ ఘోరంగా ఎక్కడ పడితే అక్కడ తిరగటం మానండి. దేవుని బిడ్డలారా, దేవుడెవడా, 500 దేవుడెవడా, నీ విశ్వాసం ద్వారా ఇప్పించడా. నీకు విశ్వాసం గొప్పదైతే అనేక మందిని దేవుడు నీ దగ్గరికి రప్పిస్తాడు. అనేక మందికి సహాయం చేసే ఆ కెపాసిటీని దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి లోకం కోసమో మెప్పు కోసమో కాదు, ఒక్క 10 నిమిషాలు దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ అవసరతలు తీర్చలేడా? అటువంటి దేవుడు నన్ను ఆరాధించేది కాదు కదా. కాబట్టి అలాంటి తప్పుడు పద్ధతులన్నీ కూడా మానండి అని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. నా మాటలు ముగిస్తూ ఉన్నాను. మీరు దున్నబడి విత్తబడుదురు. దేవుని వాక్యం చేత దున్నబడి మీరు అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మిమ్మలను ఆ చిగురు పెట్టేటువంటి వృక్షం వలె, ఫలించేటువంటి చెట్టు వలె దేవుడిని ఉంచబోతున్నాడు. ఈ నూతన సంవత్సరంలో దేవాది దేవుడు నీ వేరు క్రిందకు తన్ని ఎదిగి ఫలించేటట్టుగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. మునుపటి కంటే అధికమైన మేలు నేను మీకు చేస్తానంటున్నారు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో ఎన్నో విషయాలు ఉన్నాయి. దేవుని మాటలు వింటే నీకు మేలు కలుగుతుంది. దేవుని సన్నిధికి వస్తే నీకు మేలు కలుగుతుంది. దైవజనుల మాటలు వింటే నీకు మేలు కలుగుతుంది. నువ్వు దుష్టుల మాటలు వింటావు అనేకసార్లు, లోకస్తుల మాటలు వింటావు అనేకసార్లు. అందుకే నువ్వు ఫెయిల్ అయిపోతా ఉన్నావు. నీ వ్యాపారం అభివృద్ధి పొందడం వెనక, నువ్వు ఆశీర్వదించబడటం వెనక దేవుడున్నాడు. దేవుడికి నువ్వు చేసిన సహాయం ఉంది. నువ్వే సంఘానికో ఏ సేవకులకో ఎవరికో నువ్వు సహాయం చేస్తున్నట్లయితే ఆ సహాయం వల్ల దేవుడు నేను నీ కుటుంబాన్ని భద్రపరుస్తున్నాడు. గుర్తుంచుకో దేవుని బిడ్డలారా, అట్టి మహాకృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు, నీ ప్రాంతానికి, నీ దేశానికి అధికమైన మేలులతో, అధికమైన ఆశీర్వాదాలతో, ఉన్నతమైన దీవెనలతో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన యేసయ్య, బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. ఈ నూతన సంవత్సరంలో మునుపటి కంటే అధికమైన మేలుతో, అధికమైన ఆశీర్వాదాలతో, అధికమైన దీవెనలతో ఈ బిడ్డలను నింపండి ప్రభువా. ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న బిడ్డలు ఏ సమస్యలో ఉన్నారు, అనారోగ్యంలో ఉన్నారు, ఇబ్బందులో ఉన్నారు, సాతాను శోధనలతో ఇబ్బంది పడుతున్నారు ప్రభా, పిచ్చ పిచ్చ కళలతో బాధపడుతున్నారు, వాటన్నిటి నుంచి కూడా మీరే విడుదల ప్రకటిస్తూ ఉన్నాం ప్రభా. బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుని మిమ్మల్ని దీవించునుగాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వారికి మరి కల్వర్ విజయం ప్రోగ్రాం తరపున ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మీరు కూడా ఈ యొక్క ప్రోగ్రాంకి స్పాన్సర్ చేయొచ్చు. మరి ఒక్కొక్క స్లాట్కి
దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది తప్పనిసరిగా మీరు సహకరించండి. ఎంతోమంది సహకరిస్తున్నారు, మేలు పొందుతున్నారు. మరి దేవుడు వారిని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. మరి మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేయాలని ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే తప్పనిసరిగా స్పాన్సర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. మునుపటి కంటే